ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో మీడియా సంస్థలపై దాడులకు సంచలనంగా మారాయి. త్వరలో మరో ప్రముఖ మీడియా సంస్థపై బీఆర్ఎస్ నేతలు దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆ సంస్థపై దాడి జరిగితే ఆ వెంటనే బీఆర్ఎస్ భవన్పై దాడి జరుగుతుందని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ కు ఛానల్ ఉందని ఆ ఛానల్ కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. కేటీఆర్ కొడుకు అహంకారం తక్కలేదని అన్నారు. ఇక వాడు వీడు అని తిడితే కేసీఆర్ కుటుంబ కార్లను కూడా తిరగనివ్వమని అన్నారు. కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ లో అన్నారట. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకాంతనం. ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. మహా టీవీ మీద దాడి చేసిన నిందితులను మాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథం బెయిల్ ఇచ్చారు, కథం పంపించారు. ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మీద దాడి చేస్తామంటే ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది, ఏబిఎన్ మీద దాడి చూపట్టండి, చుక్కలు చూపడతారు. మామూలు యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు, మీకు మామూలు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడువు రాసిపెట్టుకున్నారు. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు, ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్ రాధాకృష్ణ వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది? 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసుల్లో మీ మీద, ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు? మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ ఎక్కడి నుంచి మీకు పైసలు చెప్పండి? వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ బట్టి కింద దించి ప్రచార రథం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే, ఫైనాన్స్ పైసలు కట్టకుంటే